ఆదరించుదేముడు బంధాలకు రూపమంటే భద్రాద్రి రాముడు అనురాగ సాగరుడు ఆత్మజన శరణుడు అతడే మన హృదయంలో నివసించే దైవుడు అయోధ్యలో జన్మించిన శ్రీ రఘురాముడు తండ్రి మాటకై తానే అడవుల వసించినాడు సీతమ్మ మనసులో నిలిచిన నీల మేఘశ్యాముడు సాంప్రదాయ సనాతన ధర్మబద్ధ యోధుడు అందాల రాముడు ఆదరించుదేముడు బంధాలకు రూపమంటే భద్రాద్రి రాముడు దేముడు బంధాలకు రూపమంటే భద్రాద్రి రాముడు ఏమయ్యో ఏమండోయ్ నీళ్లు మసలై స్నానానికి రండి లేకపోతే పిలిచిన వెంటనే రాకపోతే చంపుతుంది 2 కంచాలు తోమ్మంటే ఆ పరందామాయి గారి ఇంటికి లేట్ అయిపోతుందని పరిగెట్టింది మీతో ఏంటో సోది వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళ అబ్బాయి గురించి విని విని చెవులు వాచిపోయాయి మళ్ళీ మొదలెట్టిందా ముచ్చట్లు ఆ కళ్ళజోడు ఇలా తగిలేయండి ఏమిటా ఆడావిడి కాస్త తలరొద్దచ్చుగా ఈరోజు మాఘపాదివారం ఇంకా సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టలేదు పరమాన్నం వండాలి ఈ రోజుకి ఆ తడి పంచ కూడా పిండి ఆరేసుకోండి సరేలే కానీ బాలుడు పొద్దెక్కింది పనులే తెవలేదు అయ్యో రామా పంచిపిండి ఆరేసుకోవడం కూడా వచ్చా ఒక్క పనైనా నేర్చుకుంటే కదా నువ్వు ఉన్నప్పుడు నాకేమిటో దిగులు చేస్తూ ఉంటావుగా మా ఐదారు మనిషి అన్ని నేను చేసి పెడతానే కానీ నచ్చవు ఏంట్రా అలా డల్ ఫేస్ పెట్టి కూర్చున్నా ఇంకా అల్పాహారం అవలేదా ఏంటి ఇంకా ఇంటి ఆవిడ పిలుపు రాలేదా అమ్మాయి అంత లేట్ చేయదే నీకు అమ్మాయే మాకు అమ్మోరు ఈ రోజు సూర్యుడికి నివేదిస్తే గాని మా దాకా రాదు ఓ అలాగా ఓ అనాలమ్మా ఎవరొచ్చారో చూడు మీరెన్ని మారు పేర్లతో పిలిచినా మరోసారి కాఫీ ఇచ్చేదే లేదు మీరా అన్నయ్య కాఫీ తెస్తానుండండి వదిలే అమ్మా పొలం వెళ్తూ ఈ బడుద్దాయిని చూసి వెళ్దామని ఇలా వచ్చాను వెళ్తాను రా సరే అన్నా చెప్పడం మర్చాను ఈ నెలాఖరికి పిల్లల దగ్గరికి అమెరికా వెళ్తున్నాను రా చాలా సంతోషం క్షేమంగా వెళ్ళి లాభంగా రా వెళ్ళి 6 నెలలు సంవత్సరాలు ఉండిపోకండి అన్నా ఊరు చిన్నబోతుంది
ఏంటో అందరూ అమెరికా వెళ్ళిపోతే పలకరించే వాళ్ళు ఎవరుంటారు? ఏమండోయ్, భోజనానికి రండి. ఆ ఇదిగో వచ్చేస్తున్నా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను. పర్వాలేదు ఓయ్. అప్పుడప్పుడు తప్పదు కదా. అప్పడాలు నిండుకున్నాయి, తెమ్మంటే తేలేదు. ఏమిటి ఇవాళ అరిటాకు భోజనం పెడుతున్నావు? కంచాలు కడిగే తీరుబాటు లేక. ఆ, అయినా అరిటాకులో భోజనం ఒంటికి మంచిదేలేండి, తినండి. ఆహా. సరే సరేలే. ఇదిగో నెయ్యి వడ్డించుకోండి. ఏం బొమ్మండి అది? అందాల రావుడు. రామచంద్రుడు, భద్రాచల రామచంద్రుడు బొమ్మ అండి. పెళ్ళై 40 ఏళ్ళు దాటింది. పెళ్ళైన ఏడాదికో ఏడార్థానికో అడిగాను భద్రాచలం తీసుకెళ్ళమని. పెళ్ళైనప్పటి నుంచి పెద్దోళ్ళ సేవకే సరిపోయింది. ఉద్యోగం అంటూ ఊళ్ళన్నీ తిప్పారు, భద్రాచలం మాత్రం తీసుకెళ్ళలేదు. దేనికైనా యోగం ఉండాలి. మిమ్మల్ని అనుకున్న లాభం ఏముంది? ఆ రాముని చూడాలంటే ఆ రామచంద్రుని దయే ఉండాలి. ఏం చేస్తాంలేండి. హలో, ఏమండోయ్, ఏమండి, మీకే ఫోను. ఎవరే? మధ్యాహ్నం టిఫిన్లోకి పకోడీలు వేయమంటారా, హలో? సమోసాలా? ఎవరు? ఎప్పుడైనా అడగటమే గాని సమాధానం కోసం ఆగిందా? ఏంటి అంటున్నారు? ఆ ఏం లేదు ఏం లేదు, పకోడీలు బాగున్నాయి అంటున్నాను అంతే. పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి, కాస్త కాఫీ పొడేసి కాఫీ తీసుకొస్తాను, ఉండండి. శోభలాశ్యామ గారు, శోభలాశ్యామ గారు. ఏంటి నాగయ్యా? మా చిన్నోడు ఫోన్ చేశాడండి. దేనికిరా? ఆవాలేమన్నా కావాలో ఊరగాయలకి అంటే పైన నాటికి ఏర్పాటు చేసుకుని ఉంటే మంచిది కదా అని ఓ మాట అనేసి వెళ్దామని వచ్చానండి. తీసుకుందాంలే, కానీ కిందటిసారి ఆయ్. ఆవకాయ కాయ సరిగ్గా లేదని సిద్ధాంతం బిజ్జు దగ్గర తెచ్చావు. మొక్క నెలకే మెత్తబడిపోయింది. పీచులేని కాయ ఎవరైనా ఇస్తారేంట్రా? ఈసారైనా మొగల్తూరకాయ చెప్పు, పచ్చడి బాగుంటుంది. మొగలు తోట నీకు చెప్పు ఉంచానండి. ఈసారి పచ్చడి అద్దరిపోద్దండి నమ్మండి. ఈసారి ముక్క మెత్తపడితే అది లేదు పచ్చడి కాదు, నీ వీపు. మీరు మరీ నువ్వు కూర్చోరా, టీ తాగిల్దు గాని. ఏదో అనకపోతే తోచదు దీని గానికి. ఇదిగో, మీ ఆవిడ ఎలాగుందిరా? ఆమెకేనండి బాగుందండి. పిల్లలు పిల్లలు అలా తెలిసిందే కదండి, మామూలు చేస్తారండి బాబు. వాళ్ళతో కూర్చొని తోట రావడం మానేకు, మొక్కలు ఎండిపోగలవు. కూలికి పంపించేసి వచ్చేస్తానండి. ఏమిటో ఈ మధ్య గోరింట కాక గోల్డ్ రంగులు మొదలెట్టావు? అయ్యో, నాకంత ఎక్కడుంది. అన్నసూయమ్మ గారి మనవరాలు వచ్చింది, అది ముచ్చటపడి వేస్తే వేయించుకున్నాను.
వద్దన్నా వింద కదా చిన్నపిల్ల. ఈరోజు అన్నయ్య విమానం ఎక్కుంటారు. అవును నువ్వేదో నోము బాకీ ఉన్నట్టుందన్నావు. కైలాస గౌరీ నోము మరి అది ఏదో చేసేసుకోవచ్చుగా వెంటనే. సులువుగా బాగానే చెప్పేశారు. ఇప్పుడు ఎవరిని పిలవాలన్నా బడులు పరీక్షలు. తీరా మొదలు పెట్టాక ఆ పసిపాలవుతే మనసు పీకుతుంది. మనవాళ్ళు లేకుండా ముచ్చట ఏముంటుంది? అందరికీ వీలు చిక్కినప్పుడే చేసుకుంటాను. నేను వాసు శ్వేతలతో మాట్లాడతానులే, ఆ ఏర్పాట్లేదో నువ్వు చూసుకో. ఏం చెప్తే పిల్లలు కాదనరులే. ఓ లచ్చమ్మ, ఒక్కసారి ఇలా రా. ఏంటండి ఇంతలోనే ఏం గుర్తుకొచ్చింది? అవును గాని భద్రాచలం వెళ్దాం అన్నావుగా, నో అయ్యాక సీత గట్టును వెళ్దాం, ఈ ఎండలు ఉండవు. సర్లే చూద్దాం. మొత్తానికి మాట అయితే వచ్చింది కదా. పై రాముడిదయ్యా. మా దగ్గర కరెంటు ఇప్పుడే పోవాలా? చీకట్లో కూర్చోపోతే దీపం వెలిగించుకోవచ్చుగా. పిల్లలు ఏమన్నారు? రథసప్తమి వెళ్ళిన దశమి రోజు అందరూ వస్తానన్నారు. అయ్యో, ఇంత తొందరగా ముహూర్తం పెట్టారా? ఎన్ని పనులు ఉండిపోయాయి? పెద్ద హాలు తుడిపించాలి, పిల్లల గదులు తుడిపించాలి, కొత్త ఇల్లంతా శుభ్రం చేయించాలి. అబ్బబ్బబ్బబ్బా! ఆ నాగయ్య భార్య కౌరు చేయండి. వంటలు వండుకుంటూ కూర్చోద్దానండి. భోజనం ఏర్పాట్లు నేను చేస్తాను. అన్ని దులపాలి, కడగాలి, ముగ్గులేయాలి. అమ్మమ్మ అమ్మా భారతమ్మ, అర్ధరాత్రుల పూట ఎవ్వరూ పనిచేయరు. తెల్లారేసరికి మొత్తం పనులు నేను పురమాయిస్తాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. పనులు అవ్వద్దు, మగ మహారాజులు, మీకేం తెలుస్తాయి? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్ని పనులు. అమ్మో, నా కొడుకు ఎన్ని మాటలు వస్తాయి. అయ్య బంగారు తల్లి, అమ్మా ఎంత ఎదిగిపోయావే. మా ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. ఏంటే ఇలా చిక్కిపోయావు? చాలు అరుణండి నవ్వుతారు కూడా. నేను కద్దు పదిలేదు. అల్లుడు గారేదే? ఆయనకి ఆఫీస్ పని ఉంది, పూజ టైంకి వస్తారు. నువ్వేం బెంగ పెట్టుకో. ఇలా రా తల్లి. బంగారు తల్లి, నీకు తెలుగు రాదా అమ్మా? నాకు తెలుగు వచ్చు చేయమమ్మ, నేను మర్చిపోయి ఇంగ్లీష్ లో మాట్లాడేసా. అమ్మ చెప్తాంది మదర్ టంగ్ నేర్చుకోవాలని. నా బంగారం. అయినా నీకు అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు కదా, అందుకే తెలుగు నేర్చుకున్నా. అయ్యో, మాటలు నేర్చింది బాగా. పద టిఫిన్ పెడతాను, లేచి తెవలండి. హాయ్ బంగారం. ఏ జనని ఆగు, నానమ్మ మడిలో ఉంది. మడా తడా పిల్లలు వచ్చాక. బాగున్నారా అత్తయ్య? బాగున్నానురా. దీర్ఘ సుమంగళి భవ. చూడు, పిల్లలు ఏది చూస్తే అదే నేర్చుకుంటారు. ఇది దీవించేస్తుంది. హాయ్ జనని, రా ఆడుకుందాం. వెళ్ళి ఆడుకో. శ్రీరామ్, నువ్వు కూడా వెళ్ళి ఆడుకోరా. వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు రావడం అవునదినా, ఎలా ఉన్నారు? బాగున్నా. అమ్మ నీకోసం తెగెదురు చూస్తుంది. అవునా? నిన్న మీ అన్నయ్య గారికి ఆఫీసులో సెలవు దొరక్క రాలేదు. అల్లుడు గారికి సెలవు దొరకలేదు, పూజ నాటుకు వస్తారంట. అవునా? అవును. ఏరమ్మా నానేరమ్మా. శివయ్యకి పంచాయతీ ఉందంట్రా. పంచాయతీ అరుగు వరకు వెళ్ళారు. నీకోసం పట్లంగా తెచ్చాను. వెళ్ళి అత్త దగ్గరికి వెళ్ళి తీసుకో. ఓకే, వెరీ గుడ్. దాతరని నువ్వు కూడా వెళ్ళు. ముచ్చట్లు చాలు, భోజనానికి రండి. పదరా వాసు. వదినా, రేపే పేరెంటల్ కి బొట్టు పెట్టి పిలిచేద్దాం. దూరంగా ఉన్న వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఫోన్ చేసేద్దాంలే. నువ్వెప్పుడు వచ్చావురా? మీరు అలా వెళ్ళారు, నేను ఎలా వచ్చానండి? ఎలా ఉన్నారండి? పంచాయతీ అయితే ఎలా జరిగిందండి? కొట్టేశారండి బాబు. కులాసానా మావయ్య గారు? ఓ మంచినీళ్ళు జరిగిపోతుందమ్మా. మంచినీళ్ళు తీసుకోండి. జనని ఎక్కడా? ఇప్పుడే పడుకుంది మావయ్య గారు. ఓ మంచిది.
ఏమండో సుబ్బలక్ష్మి గారు, ఓసారి ఇలా వస్తారు. ఏంటో వెంకటరామయ్య గారికి నాతో పని. దగ్గరికి వస్తే కదా తెలిసేది. ఓసారి ఇలా రా. కళ్ళు మూసుకోవాయి, చేయి చాసు. ముక్కు పుడక ఇప్పుడు ఎందుకండి అనవసరపు ఖర్చు? అదేమిటో చిన్ని చిన్న సరదాలు, ఖర్చు అనుకుంటే అలాగా. ఎప్పుడు కృష్ణా పుష్కరాలకు పోయింది, గోదావరి పుష్కరాలకు వచ్చింది, నా ఎడ ముక్కు ఊడుకుపోయింది కూడాను. ఇదిగో నీ కుడి ముక్కుకు పెట్టుకోవాయి, నీ ఎడం ముక్కు రొసరొసలతో అదే సరిపోతుందిలే. చాలు, మాటలకి ఏమీ తగ్గరు. హాయ్ తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. అల్లుడు గారు బయలుదేరారా అమ్మా? పొద్దున్నే బయలుదేరిపోయారు నాన్నగారు, ఇంకో గంటలో వచ్చేస్తారు. శ్వేత, అమ్మ పిలుస్తుంది చూడు. సరే నాన్నగారు, అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా. పూజ సామాన్లు ఏమైనా సర్దాలేమో. ఏం పిన్ని, టిఫిన్ అయిందా? అయిందమ్మా. కేశవేశ్వర నారాయణ మాధవేశ్వర గోవిందాన్ని విష్ణుయన్మ మధు సుధాకర వామన శ్రీధర శ్రీ పద్మనాభాయణ దామోదర కృష్ణన్ వాక్యోపజాంతర పురుషోత్మాధోక్షన్నారూపైన హరే దామోదర కృష్ణన్ వాక్యోపజాంతర పురుషోత్మాధోక్షన్నారూపైన హరే శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓ వెంకటరామయ్య గారు, ఓసారి ఇలా రండి. వస్తున్నా వస్తున్నా. దీర్ఘ సుమంగళీ భవ. పాతిల్లు వెనకాలే ఉందండి. మంచిదమ్మా. నీళ్లు తేవడం లేట్ అయిపోయింది. పనులన్నీ చక్క పెట్టుకునేసరికి ఈ టైం అయింది. మీ లెక్కలు ఇంకా అవ్వలేదా? ఏమిటి అమ్మాయి గారి ముఖం తెగ వెలిగిపోతుంది? ఇదంతా మీరిచ్చిన భాగ్యమే కదా. ఊరుకో ఊరుకో. పిల్లలు పడుకున్నారా? పొద్దునుంచి పని పటలతో అలసిపోయారు కదా, పడుకున్నారు. మీరు పడుకోండి, ఆలస్యం అయిపోయింది. నేను ఈ బట్టలు మార్చుకొని పెద్ద హాల్లో పడుకుంటాను. పిచ్చి మాలోకం. అమ్మాయి అంతలా దగ్గుతున్నావు? అవి ఇవి తిన్నాను కదరా, వేడి చేసి ఉంటుంది. అయినా కరక్కాయపేట బుగ్గను పెట్టుకున్నా, తగ్గిపోతుందిలే. పనులు మానొద్దంటే మానవు, పోనీ మాతో వచ్చేయమంటే రారు మీరు. ఇలా అయితే ఎలామ్మా? పిల్లలకు వండి పెట్టడం కూడా పని ఏంట్రా? అయినా పాతిళ్ళు వదిలి కొత్త ఇంటికి రాని మీ నాన్న ఊరొదిలి వస్తారేంట్రా? ఊరొదిలి వచ్చినా కాలక్షేపం అవ్వద్దు. నువ్వు వెళ్ళి పడుకో. సరే కాసేపు ఉంటాలే. కోడలి పిల్ల ఎదురు చూస్తుందిరా, నువ్వు వెళ్ళు. అమ్మా శ్రీరామచంద్ర. ఏమోయ్ నరసమ్మ గారు, బారెడు పొద్దుకేంది, లేవండి లేవండి.
శుభలక్ష్మి 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 అరే వాసు వాసు మీ అమ్మ కదలటలేదురా శుభలక్ష్మి శుభలక్ష్మి మీరు టెన్షన్ పడకండి, కాసేపు కూర్చోండి, నేను చూసుకుంటాను. అమ్మా 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 డాక్టర్ అంకుల్ ఒకసారి ఇంటికి రండి. అమ్మ ఉలుకు పలుకు లేకపోవడం ఉందండి, ఒకసారి ఇంటికి రండి అంకుల్. అమ్మా అత్తయ్య లేమ్మా, అత్తయ్య లే అత్తయ్య లేమ్మా, అమ్మా అత్తయ్య లేమ్మా, అమ్మా. అరే ఏమైందిరా? అమ్మ మాట్లాడుతున్నా అంకుల్, ఏం అర్థం కావట్లేదు. మీ అమ్మ అదృష్టవంతురాలరా, ఎవరిని కష్టపెట్టకుండా వెళ్ళిపోయింది. అంకుల్ ఏమైందిరా? అమ్మ ఇంకా లేదు, అమ్మ ఇంకా లేదు. రమ్యాని లోపల తీసుకెళ్ళండి, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అయ్యా అయ్యా నువ్వు వెళ్తాండ్రా అయ్యా. శుభలక్ష్మి 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 ఆడవాళ్ళు లోపలికి వెళ్తే కార్యక్రమాలు తొందరగా అవుతాయి. యారా బాధగా ఉందా? నేను వెళ్ళవలసింది తన దగ్గరికే కదరా, ఒకరోజు ఇటు అటు. దాని విలువ తెలియాలంటే ఈ దూరం అవసరం అనుకుందేమో, అందుకోసమే కాస్త ముందుగా వెళ్ళిపోయింది. ఊరుకోరా, నువ్వు ఏడిస్తే ఆవిడ ఎక్కడున్నా భరించుకోలేదు. ధైర్యంగా ఉండు, నేను వెళ్ళొస్తాను. నాన్నగారు, అన్ని కార్యక్రమాలు అమ్మకి నచ్చినట్లు బాగా జరిగాయి. ఈ గ్రహణం వెళ్లే లోపు అస్థికలను కాశీలో కలపడం ఒకటే ఉంటాను. కాశీ వద్దురా, మీ అమ్మను భద్రాచలం నేను తీసుకెళ్తాను.